న్యూ ట్రెండ్ మృగాలుగా మారుతున్న మానవ మృగాలు. ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఇంతకుముందు ఏం జరిగేది? ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. ఇంకొన్నేళ్ల తర్వాత అవ్వలపై అమ్మమ్మలపై కూడా అఘాయిత్యాలు జరిగాయి. ఇంకొన్నేళ్ల తర్వాత పసిపిల్లలకు కూడా అఘాయిత్యాలు జరిగాయి. అయితే అది ఒకప్పటి ట్రెండ్ అండి. ఇప్పుడేం జరుగుతుంది? భార్య భర్తలు అంటే భర్త భార్యను చంపటం, భార్య భర్తను చంపటం, ఇలా ఇంకొన్నాళ్ళు ట్రెండ్ నడిచిందన్నమాట. దీన్ని జనాలు సెట్ చేస్తున్నారో లేదా వీళ్ళే ట్రెండ్ను ఫాలో అవుతున్నారో తెలియదు, కానీ ఒక్కో టైంలో ఒక్కొక్క విచిత్రాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇంకొన్నాళ్ళ తర్వాత ఆస్తుల కోసం డబ్బుల కోసం తల్లిదండ్రులను చంపేస్తున్న పిల్లలు, ఇంకొన్నాళ్ళ తర్వాత సంబంధాలతో పని లేకుండా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అంటూ వావి వరసలు లేని అక్రమ సంబంధాలు. మరి ఇలాంటి దారుణాలు బయటపడ్డప్పుడు ఒకరినొకరు చంపుకోవటం. ఇంకొన్నాళ్ళ తర్వాత వరకట్న వేధింపులు, తక్కువ డబ్బులు తీసుకొచ్చారని చెప్పి భార్యను చంపుకోవటాలు, అత్తారింట్లోకి గొడవలు. ఇంకొన్నాళ్ళ తర్వాత ఆడపిల్లలే పుడుతున్నారు అని చెప్పి చంపుకోవటాలు. ఇంకొన్నాళ్ళ తర్వాత మా వంశానికి మగపిల్లలు లేరు, ఆడపిల్లలే ఉంటున్నారు, ఆడపిల్లలే పుట్టారు అని చెప్పి భార్యను హింసించటం, అలాగే ఆ పిల్లల్ని చంపటం లేదా ఎక్కడైనా పారేయటం. ఇది ఇంకో ట్రెండ్. ఈ మధ్య ఇంకొకటి నడుస్తుందండి. భర్తో భార్య చనిపోతున్నారు, పిల్లలు మిగిలిపోతున్నారు. వాళ్ళు వీళ్ళ అక్రమ సంబంధాలకు, వీళ్ళ రెండో భర్తకో రెండో భార్యకో మొదటి వాళ్ళ సంతానం బాగా అడ్డుపడిపోతుంది. అందుకని వాళ్ళను కూడా అడ్డు తొలగించుకోవడానికి చంపి అవతల పడేస్తున్నారు. ఇవన్నీ జంతువులు కూడా చేయవేమో. నేను అనవసరంగా వీళ్ళను జంతువులతో పోల్చాను. ఇప్పుడే ఇన్ని ఘోరాలు చూస్తున్నామే, మరి మన పిల్లల తరానికి వచ్చేసరికి ఇంకెన్ని చూడాలి? దీన్ని ఎవరు మార్చాలి? ఎలా మార్చాలి? ఒకప్పుడు ఎవరైనా ఇంట్లో మనిషి చనిపోయారు అంటే ఆ ఊరంతా కూడా కన్నీరు కార్చేది. కానీ ఇప్పుడు పక్కింట్లో చచ్చిపోతేనే ఇంకో 4 గంటల్లో ఈ శవాన్ని ఎప్పుడు పడేస్తాడు, చిరాగ్గా ఉంది అనుకునే జనాలు తయారయ్యారు. కనీసం ఆ చుట్టుపక్కన ఇళ్లకు కూడా సంబంధం లేకుండా పోయింది. ఇంకొన్నాళ్ళ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు కూడా పొయ్యాళ్లే అనుకునే రోజులు దగ్గరికి వచ్చేసాయి. ఎటు పోతుందండి ఈ సమాజం? ఎటు పోతున్నాయండి ఈ విలువలు? ఎటు పోతున్నాయండి ఈ వ్యక్తిత్వాలు? ఇప్పుడే ఇంత భయంకరంగా ఉంటే మన పిల్లలు మన స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకెలా తయారవుతుందండి ఈ సమాజం? ఒకప్పుడు మనకు న్యాయం జరగాలి అంటే పోలీసులు, రాజకీయ నాయకులు అండగా ఉంటున్నారు అన్న ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుందండి. ఏ కేసులేసి మనల్ని లోపలేస్తారో, ఎలాంటి తప్పుడు పనులు మనపై వేస్తారో, వాళ్ళని ఎదురు తిరిగితే ఏమంటారో, వాళ్ళ మనుషుల్ని ఏమన్నా అంటే ఏమంటారో అని మనం భయపడి ఇళ్లల్లో దాక్కునే పరిస్థితికి వచ్చింది. కలియుగం అంటే ఇదేనండి. కలియుగం అనేది మనం కేవలం 10 పైసల వంతు మాత్రమే చూస్తున్నాం. మనుషులు ఇంకెంత క్రూరంగా మారిపోతారు. ఒకప్పుడు రాక్షస జాతంతా మళ్ళీ మనుషుల రూపంలో పుట్టిందేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడున్న సమాజంలో జరిగేవి అంతా మనం మార్చలేకపోవచ్చు. కనీసం మన ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం. మన పిల్లలకి ఎలా బ్రతకాలో నేర్పిద్దాం, వాళ్ళు సమాజంలో ఎలా ఉండాలో నేర్పిద్దాం, మంచి చెడులను వివరంగా చెప్దాం, మానవ సంబంధాలకు ఉండే విలువలు చెప్దాం, కుటుంబానికి ఎంత గౌరవాన్ని ఇవ్వాలో చెప్దాం. మన కుటుంబం నుంచే మార్పును మొదలు పెడదాం. అప్పుడు ఆటోమేటిక్గా సమాజం దానంతటదే మార్పు వస్తుంది. మనకు చేతనైంది మనం చేద్దాం. అంతేకాని ఒకరేదో చేశారు కదా, ఒకరేదో అలా ఉన్నారు కదా, ఇది అంతేలే, ఈ సమాజం ఇంతేలే అని చెప్పి మనం అనుకుంటూ ఇలానే వదిలేయకుండా మనం గుంపులో గొర్రెల్లా కాకుండా ఒక సింహంలా ఆలోచిద్దాం. ఎవరో వచ్చి మనల్ని కాపాడరండి, ఎవరో వచ్చి మన జీవితాలు బాగు చేయరండి. మన జీవితాలను మనమే మార్చుకోవాలి. మన భవిష్యత్తు తరాలకు మనమే అండగా నిలబడాలి. సమాజాన్ని మార్చాలి అంటే ఒక్కరు పోరాడితే అవ్వదు, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఖచ్చితంగా అవుతుంది. మరి మీరు కూడా దీని గురించి ఆలోచిస్తారా? ఆలోచిస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేయండి. నా వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.